హాయ్ అండి. మేకకాళ్ళు కర్రీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. మరి నేను ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ కాళ్ళని ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి. దానికి మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, యాలక్కాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత మనం మసాలా మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసుకుని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ కర్రీలోకి. ఇంకా మనం మేకకాళ్ళని వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మనకి మూత అయితే వచ్చేస్తుంది కదా. కొంచెం వాటరీగానే ఉంచుకోండి, ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత ఊరికైతే దగ్గర పడిపోతుంది. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇంకొక బౌల్లో చక్కగా ఇది సర్వ్ చేసుకుని దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ చపాతీ అండి. నేనైతే జొన్న రొట్టెలు చేస్తే సూపర్ టేస్ట్ ఉంది.